శ్రీకాకుళం జిల్లా అరసివెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం రథసప్తమి వేడుకలకు సిద్ధమైంది. సూర్యదేవుని జయంతి సందర్భంగా రేపు రథసప్తమి వేడుకలు జరుపనున్నారు ఆలయ అధికారులు. ఈ రోజు అర్ధరాత్రి నుంచే సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకానికి భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి సుమారు లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఇప్పటికే పోలీసు ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ రథసప్తమి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి శ్రీ అరసివెల్లి సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం కోసం శ్రీకాకుళం వాసులే కాదు యావత్ భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి ఏటా కూడా రథసప్తమి సందర్భంగా ఈ నిజరూప దర్శనాన్ని అయితే కలిగిస్తారు. అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం ఈ సంవత్సరం మాత్రం గవర్నమెంట్ ప్రత్యేకించి 3 రోజుల పాటు స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి ఉత్సవాలను అయితే జరుపుతున్న నేపథ్యంలో ఈ రోజు 2వ రోజు కావస్తుంది. ఈ 2 రోజులు కూడా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా ఈ ఉత్సవాలను సెలబ్రేట్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఏర్పాట్ల కోసం ఏమంటారు, 3 రోజుల పాటు ఎలాంటి ఏర్పాట్లు నిర్వహించారు, అదేవిధంగా ప్రత్యేకించి రేపు జరబోయే రథసప్తమికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఇప్పటికే రథసప్తమికి సందర్భించి చాలా వరకు 3 రోజుల నుంచి కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఇది ఈ రోజు 2వ రోజు. సో రేపే రథసప్తమి కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే సామాన్యమైన భక్తులకి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఇది కాకుండా వీలైనంత తొందరగా దర్శనాలు చేసుకొని వెళ్ళిపోవడానికి దగ్గరలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేశాం. వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఏర్పాట్లు చేసాం, భోజన వసతులు ఏర్పాటు చేసాం, అలాగే టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. లోపల ఫ్రీ లైన్ 2 లైన్లు పెట్టాం, ర్యాంపులు వేసాం. వెళ్ళేటప్పుడు కూడా ఒకే సైడ్ నుండి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు 3 సైడ్ల నుండి వెళ్ళే విధంగా ప్లాన్ చేసాం. సో ప్రతి ఇయర్ కూడా మనం చూసుకున్నట్లయితే భక్తులు కొంత అసహనానికి లోనవుతారు. సో ఈ ఇయర్ అలాంటివి ఏమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 100% తీసుకున్నాం. మీరు కూడా ఇప్పుడు చూశారు ఎంతమంది ఆఫీసర్స్ ఆల్రెడీ ఇక్కడ వచ్చారు. వాళ్ళందరితో కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఇక్కడే వచ్చి ఇక్కడే మీటింగ్ పెట్టడం జరిగింది. మొత్తం ప్రపంచం అంతా ఇటువైపు చూసే విధంగా ఉంటుంది. ఫ్యూచర్లో ఇది పెద్ద పిలిగ్రమ్ సెంటర్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే రథసప్తమి సందర్భంగా చాలా వరకు ఎవ్రీ ఇయర్ ఉత్సవాలు జరిపినప్పటికీ ఇంత గ్రాండ్ గా లేదా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరగలేదు. సో ఎందుకని ప్రత్యేకంగా దీనికోసం జీవో తీసుకొచ్చు? అంటే ఇది ఎంత ప్రాముఖ్యం కలిగిన ఆలయం, ఇంతవరకు ఇది నిరాధారణకు గురైందని చెప్పక తప్పదు. దాన్ని మనం వెలుగులోకి తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలి. ఇది ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్ చేయాలి. ఈ స్వామివారి యొక్క ప్రాముఖ్యతని ఇంకా తెలియజేయాలి. ఎందుకంటే యావత్ జగత్తుకే వెలుగునిచ్చినటువంటి దేవుడు. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఇంత పురాతనమైన దేవాలయం లేదు. ఇదే పురాతనమైనది. ఇక్కడే పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ దేవాలయం. అలాంటి దేవాలయం స్టేట్ ఫెస్టివల్ చేస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా దేశంలో, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనానికి వెళ్తారు. అలాగే ఈ ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది ఆలయం అభివృద్ధి చెందితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన ప్రాంతం అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందుతాం. మనకి ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ అన్ని రకాలుగా ఉపయోగం అవుతుందనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చూసారు కదా. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా వరకు ఏర్పాట్లను అయితే పూర్తి చేసుకున్నామని చెప్తున్నారు. అయితే రథసప్తమి సందర్భంగా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మాత్రం ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఒక జీవోని పాస్ చేసి దీనికోసం దాదాపు ₹1 కోటి కూడా ఫండ్ని రిలీజ్ చేసిందని చెప్తున్నారు. దీనిలో భాగంగానే శ్రీకాకుళం జిల్లా మొత్తం పట్టణ సుందరీకరణలో భాగంగా చాలా పనులు కూడా పూర్తి చేశామని చెప్తున్నారు. అయితే ఇందులో చాలా ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా ఉన్నాయి. 3 రోజుల పాటు సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి చాలా లేజర్ షోస్ కానివ్వండి, లేదా నృత్యాలు కానివ్వండి, ఇలా చాలా వరకు చాలా షోస్ని వచ్చేటటువంటి భక్తులకి భక్తి పార్వసానికి లోనయ్యే విధంగా చాలా వరకు ఏర్పాటు చేశాము అని చెప్పుకొస్తున్నారు. ఇకవైపు మనం టెంపుల్ చూసుకున్నట్లయితే టెంపుల్లో కూడా చాలా వరకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారన్న అంచనాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళకి అనుగుణంగా 2,000 మంది పోలీసు సిబ్బందిని అయితే ప్రస్తుతానికి ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పోలీసులు కూడా ఎక్కడ ఎవరు ఉండాలి, లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదేమైనా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకైతే నోచుకోలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం మాత్రం సూర్యనారాయణ స్వామి ఉత్సవాలు కేవలం ఇది రథసప్తమి సందర్భంగానే కాదు, శ్రీకాకుళం జిల్లా ఉత్సవాలుగా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వాసులే కాదు యావత్ భక్తులందరూ కూడా ఆనందాన్ని అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.